నమస్కారం ఆస్పిరెంట్స్. ఈరోజుటి మన ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. మీ అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది ఎంత సుదీర్ఘమైన ప్రయాణమో. ఇది ఖచ్చితంగా సులభమైన జర్నీ కాదు, కానీ అసాధ్యం మాత్రం అస్సలు కాదు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయినా ఇంకేదైనా పోటీ పరీక్ష అయినా దాన్ని క్రాక్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రముంది. అదేంటో ఈ ప్రయాణంలో మనం డీకోడ్ చేద్దాం. ముందుగా మొదటి విభాగం ప్రిపరేషన్ యొక్క వాస్తవం, అలాగే ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. గ్రూప్ 2 లాంటి టఫ్ ఎగ్జామ్స్ సాధించాలంటే కేవలం తెలివితేటలుంటే సరిపోదు. ఇక్కడ కావాల్సింది అన్బ్రేకబుల్ కన్సిస్టెన్సీ, అంటే ఎక్కడా బ్రేక్ పడని స్థిరత్వం. 2 నుండి 3 ఈ నంబర్ వెనుకున్న పవర్ మామూలుది కాదు. రోజుకు కనీసం 2-3 గంటలు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు చదవగలిగితే చాలు. మీరిప్పటికే కాంపిటీషన్లో చాలామంది కంటే ముందున్నట్లే. వీకెండ్లో ఒకేసారి 10 గంటల్లో కూర్చొని చదవడం కన్నా రోజు 2-3 గంటలు పక్కాగా చదవడం మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఇక రెండవ విభాగంలోకి వెళ్దాం. కన్సిస్టెన్సీ సమస్య మరియు ప్రిపరేషన్లో ఎదురయ్యే సాధారణ పొరపాట్లు. మరి కన్సిస్టెన్సీ అంతా ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం ఎందుకు కష్టమవుతుంది? అసలెక్కడ ట్రాక్ తప్పుతాం? సింపుల్. ఫస్ట్ పాయింట్, 2 రోజులు ఫుల్ జోష్లో చదివేస్తాం, ఇక 3ో రోజు అబ్బా చాలే అని బ్రేక్ తీసుకుంటాం. సెకండ్, స్టార్టింగ్లో ఉన్న ఆ మోటివేషన్ రాను రాను గ్రాఫ్లా పడిపోయి డల్ అయిపోతుంది. థర్డ్, నోటిఫికేషన్స్ లేదా రిజల్ట్స్ లేట్ అయ్యేసరికి తీవ్రమైన నిరాశ వచ్చేస్తుంది. మీరు ఇలాగే ఫీల్ అవుతున్నారా? అయితే భయపడకండి, ఇవి చాలా కామన్. ప్రతి ఆస్పిరెంట్ ఏదో ఒక దశలో ఫేస్ చేసే సిట్యువేషనే ఇది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అనేది ఒకరోజులో వచ్చేది కాదు. అది ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలతో నిర్మితమవుతుంది. రాత్రికి రాత్రే ఎవరూ టాపర్స్ అయిపోరు. ఓవర్ రైడ్ సక్సెస్ అనేది పక్కా అపోహ. మీరు రోజువారీగా పెట్టే ఎఫర్ట్స్, చదివే ఆ 2-3 గంటలు, ఇవన్నీ ఒక పెద్ద పజిల్ లాంటివి. ఆ చిన్న ప్రయత్నాలే రేపు మీ గ్రూప్ 2 ర్యాంక్కి బలమైన పునాదులు వేస్తాయి. ఇప్పుడు 3వ విభాగం చూద్దాం. కన్సిస్టెన్సీకి 5 మార్గాలు, అలాగే మనం ఫాలో అవ్వాల్సిన ఆచరణాత్మక బ్లూప్రింట్. ప్రిపరేషన్ మొమెంటం కోల్పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దానికొక అద్భుతమైన 5 దశల ఫార్ములా ఉంది. ఈ 5 స్టెప్స్ మీ ప్రిపరేషన్ స్టైల్నే పూర్తిగా మార్చేస్తాయి. మొదటిది, చిన్న లక్ష్యాలు. ఒకే రోజు కొండను తవ్వేయాలని కాకుండా రోజుకొక సబ్జెక్ట్ లేదా టాపిక్ మాత్రమే పెట్టుకోండి. రెండవది, ఫిక్స్డ్ టైం. ప్రతిరోజు ఒకే టైంకి చదవడం అలవాటు చేసుకోండి. అప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా దానికి ట్యూన్ అయిపోతుంది. మూడవది, చాలా అంటే చాలా ముఖ్యం, మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించడం. చదివేటప్పుడు ఫోన్ని కాస్త దూరంగా ఉంచేయండి. నాలుగవది, వీక్లీ రివిజన్. వారం మొత్తం చదివింది ఖచ్చితంగా సండే రోజు రివైజ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెల్ఫ్ బిలీఫ్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 5 సింపుల్ స్టెప్స్ మీ స్టడీ రొటీన్ని ఎంత స్ట్రాంగ్గా మారుస్తాయో మీరే చూస్తారు. ఒకవేళ ఏదైనా జరిగి ఒకరోజు చదవగం మిస్ అయ్యారా? దయచేసి ఎలాంటి గిల్ట్ ఫీల్ అవ్వకండి. ఆ టెన్షన్తో మరుసటి రోజును కూడా పాడు చేసుకోకూడదు. దానికి బదులు నెక్స్ట్ డే డబల్ ఎనర్జీతో, సరికొత్త ఉత్సాహంతో మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక్కరోజు మిస్ అయినంత మాత్రాన ఆకాశం విరిగి మీద పడదు కదా. జస్ట్ బౌన్స్ బ్యాక్ అవ్వండి, అంతే. 4వ విభాగం, ఆస్పిరెంట్ మైండ్సెట్ను స్వంతం చేసుకోవడం. సందేహం నుండి ఎదుగుదల వైపు మన ప్రయాణం. ఫిజికల్ స్టడీ హ్యాబిట్స్ ఎంత ముఖ్యమో మన మెంటల్ మైండ్సెట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో యుద్ధం గెలవాలంటే ముందు మనసులో జరిగే యుద్ధం గెలవాలి. ఇది నాకు రాదు, చాలా కష్టంగా ఉంది అనేవి నెగటివ్ ఆలోచనలు. ఇవి మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. వాటిని వెంటనే తరిమి కొట్టేయండి. ఆ ప్లేస్లో నేను ప్రయత్నిస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ఇది నా ఎదుగుదల ప్రక్రియ అని పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. కష్టాలను ఎదిరించి ముందుకు వెళ్లడమే నిజమైన ఆస్పిరెంట్ లక్షణం. ఈ సుదీర్ఘమైన జర్నీలో డిసప్పాయింట్మెంట్స్ రావడం పక్కా. కొన్నిసార్లు సిలబస్ అస్సలు ముందు కదలట్లేదనిపిస్తుంది. కానీ ఒక్క మంత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, నెమ్మదిగా వెళ్తున్నా పర్వాలేదు, కాని ఎప్పటికీ ఆగిపోకండి. అవును, గివప్ ఇవ్వకుండా నిరంతరంగా పోరాడేవారినే విజయం వరిస్తుంది. మీరు ఆగిపోనంతకాలం మీరు ఓడిపోనట్లే. మనం ఈ విశ్లేషణ ముగింపుకొచ్చేశాం. ప్రిపరేషన్ మధ్యలో వదిలేయాలని అనిపించిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు ఒకే ఒక్క ప్రశ్న అడుక్కోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను వదిలేస్తే నా కలను ఇంకెవరూ సాధిస్తారు? మీ కలను మీరే సాధించాలి. ఆ విజయం సాధించాలంటే స్థిరత్వం అత్యంత అవసరం. నమ్మకంతో ముందుకు సాగండి, కన్సిస్టెన్సీతో చదవండి, మీకంటూ ఒక సక్సెస్ స్టోరీని రాసుకోండి. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. మరొక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.